హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో, ఇకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. జేవీడీ స్కీమ్‌కి సంబంధించి అంటే మనకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ స్కీమ్‌కి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి అయితే ఎన్ని విడతల అమౌంట్ అనేది పెండింగ్‌లో ఉందో, సో, అన్ని విడతల అమౌంట్ అనేది అకౌంట్‌లో జమ అవుతూ వస్తున్నాయి. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్‌కి అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. బ్రో మాకైతే రిలీజ్ అయితే కాలేదు. అంటే మాకు జ్ఞానము పోర్టల్‌లో అయితే చెక్ చేసుకున్నాము. రిలీజ్డ్ అని స్టేటస్ అనేది చూపిస్తుంది. కానీ అకౌంట్‌లో అయితే ఒక్క రూపాయి కూడా క్రెడిట్ అయితే కాలేదు. అసలు మాకు అకౌంట్‌లో అమౌంట్ అనేది జమ అవుతుందా? కాదా? ఎందుకంటే జ్ఞానం పోర్టల్‌లో చూసుకున్నట్లయితే రిలీజ్డ్ అనే స్టేటస్ మాత్రమే వచ్చేసింది. కాకపోతే ఒక్క రూపాయి కూడా అమౌంట్ అనేది పడలేదు. అసలు పడుతుందా? పడదా? క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే ఈ కామెంట్స్ అయితే చేశారు. సో, ఎవరికైతే రిలీజ్డ్ అని స్టేటస్ అనేది ఉందో, సో, ఎవరికైతే పడిన వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, పడిన వాళ్ళకి అకౌంట్‌లో 6,000 కానివ్వండి, 10,000 కానివ్వండి, 16,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, ఎవరికైతే అకౌంట్‌లో అమౌంట్ అనేది జమ అయ్యాయో వాళ్ళకు జ్ఞానం పోర్టల్‌లో అయితే నేను కనుక్కున్నాను. సో, చెక్ చేసాం కూడా అన్నమాట. అయితే ఈ స్టేటస్ అనేది ఏం చూపిస్తుందన్న విషయానికి వస్తే రిలీజ్డ్ అని మాత్రమే ఉంది. సో, రిలీజ్డ్ అని ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది పడుతుంది. కాకపోతే కొద్దిగా డిలే అయితే అవ్వచ్చు. సో, ఎవరెవరికైతే రిలీజ్డ్ అని జ్ఞానము పోర్టల్‌లో స్టేటస్ అనేది చూపిస్తుందో, మీకు ఎన్ని పెడతారో అమౌంట్ అనేది పెండింగ్‌లో ఎంతుందో ఒకసారి కింద కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో, ఎన్ని విడతల పెండింగ్‌లో ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని అమౌంట్ అనేటివి క్రెడిట్ అవుతూ వస్తున్నాయన్నమాట. సో, చాలామంది స్టూడెంట్స్ అయితే చెప్పారు కూడా. సో, 3 విడతల అమౌంట్ అనేది ఎవరికైతే పెండింగ్‌లో ఉందో వాళ్ళకైతే 1 లేదా 2 విడతల అమౌంట్ అనేది అయితే పడుతూ వస్తున్నాయన్నమాట. పూర్తిగా అయితే ఎవరికైతే ఇప్పటివరకు క్రెడిట్ అయితే కాలేదు. సో, ఈ స్టేటస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఒకసారి ఒక కామెంట్‌కైతే ట్రై చేయండి. కామెంట్ చేయడానికి. అలాగే ఏం టెన్షన్ పడకండి.